ధ్వజము అంటే గుర్తు ఏమిటంటే జెండా. జెండా కనపడింది అనుకోండి ఎక్కడైనా, ఆ జెండాని బట్టి దాని వెనక ఎవరున్నారు చెప్తారు. రామాయణంలో కోవిదార వృక్షం ముద్రగా కలిగిన పతాకం కనపడుతుంది రామలక్ష్మణులకు. అదిగో అది మన కోసల దేశం యొక్క సైన్యం, దశరథ మహారాజు గారి సైన్యం. అందుకే భారతంలో ఒక్కొక్క జెండా మీద ఉన్నటువంటి గుర్తును పట్టి ఒక్కొక్క వీరుడు ఉన్నాడు అని చెప్తారు. దేవాలయంలో ధ్వజం ఉండడం కాదు, కేవలం జెండా ఎగరేరు. ధ్వజమునకు స్థానంలో ధ్వజస్తంభం ఉంటుంది. ఆగమంలో ఎలా చెప్పారో అటువంటి కర్రతో తయారు చేసి బాగా ఎత్తుగా పెట్టి ఉంచుతారు ధ్వజస్తంభాన్ని. ధ్వజస్తంభం కనపడింది అనుకోండి ఎక్కడి నుంచైనా, ముందు ధ్వజస్తంభం కనపడుతుంది. పరమ మర్యాదతో దాని ముందు నుంచి పెడతారు. రెండు ధ్వజస్తంభం ఉంది, గుర్తేమిటో తెలుసా? అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ధ్వజస్తంభం